నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తా అని చెప్పేసిన నేపథ్యంలో మాట్లాడుతున్న ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది విద్యార్థి నాయకులతో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇప్పుడు మనతో పాటు మనకి ఎంఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు చిరంజీవి గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. చెప్పండి అన్న, ఏం చెప్తారంటే ఈ యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు గతంలో వచ్చి నేను మరీ డిసెంబర్లోకి వస్తాను, బహిరంగంగా అందరితో మాట్లాడతాను, ఒక మీటింగ్ పెడదాం, అప్పుడు పోలీసులు వీల్సలు ఎవరు ఉండొద్దు అని కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు రాబోతున్నారు, 10వ తారీఖు వస్తారంట. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే అండి. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉస్మానియా యూనివర్సిటీకి రావడానికి ఖచ్చితంగా మేము ఉస్మానియా విద్యార్థులుగా స్వాగతిస్తా ఉన్నాం. కానీ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే ముందు వాస్తవానికి ఏందంటే ఉస్మానియా యూనివర్సిటీని దాదాపు 60 ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, తెలంగాణ విడిపోయిన తర్వాత గానీ గత ప్రభుత్వాలు అసలు యూనివర్సిటీని పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఏదో ఉన్న అరకొర వసతులు ఇక్కడ ఉన్న పేద విద్యార్థులందరూ కూడా వాళ్ళు ఏదో ఉన్నంతలో చదువుకొని బయటికి పోయిన పరిస్థితులే ఉన్నాయి. కానీ ఈ యూనివర్సిటీని మంచి ఆక్స్‌ఫర్డ్ స్థాయిలో లేకపోతే ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో చూపెట్టాలని మీరు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు యూనివర్సిటీకి రావడానికి మేము స్వాగతిస్తా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి హోదాలో మిమ్మల్ని మేము గౌరవిస్తూ యూనివర్సిటీకి కూడా వెల్కమ్ చేస్తా ఉన్నాం. కాకపోతే ఏందంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉంటే యూనివర్సిటీలో కానీ లాస్ట్ గత ప్రభుత్వం విడుదల చేయనటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఇప్పటి వరకు కూడా దాదాపు 8 సంవత్సరాల నుంచి విద్యార్థులు పీజీలు అయిపోయి పీహెచ్డీలు అయిపోయిన విద్యార్థులు ఏమైపోతా ఉన్నారంటే ఫీజు రియంబర్స్మెంట్ లాగా 7 కోట్ల రూపాయల బకాయిలతోటి సర్టిఫికేట్లు మొత్తం యూనివర్సిటీలో ఉంటున్నాయి. వాళ్ళు పీజీ అయిపోయిన తర్వాత బయటికి పోయిన ఉద్యోగం చేసుకుని సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. అది ఒకటి. అదే విధంగా ఏమైపోయిందంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడికి యూనివర్సిటీకి వచ్చే విద్యార్థులందరూ కూడా పేద విద్యార్థులు. ఈ పేద విద్యార్థులందరూ ఏందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్టల్ సౌకర్యం కావాలంటే కూడా 8,000, 9,000, 10,000 రూపాయలు కూడా డిపాజిట్ చేయాలని చెప్పేసి యూనివర్సిటీ యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. అంత ఫీజులు మేము ముందస్తుగా ఎందుకు కట్టాల్సిన అవసరం ఉన్నది? ఇది ప్రభుత్వ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ? కొన్ని ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కాబట్టి దీనంటే మీరు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పేసి మేము పదే సార్లు కూడా యూనివర్సిటీ యాజమాన్యాలు కూడా చెప్పిన తర్వాత వాళ్ళు ఏందంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు అధికారులు. ఇక్కడ వీసీ గానీ, రిజిస్ట్రార్ గానీ, అడ్మినిస్ట్రేషన్ పదవిలో ఉన్నటువంటి అధికారులు, ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు వీళ్ళంతా ఏందంటే ఎప్పటికీ దాటవేచేతనం అంతే. అంటే ఉన్న సమస్యలు పరిష్కరించకుండా వీళ్ళేదో యూనివర్సిటీని మేము మోడరైజ్ చేద్దాం అంటే సమస్యలు పరిష్కరించిన తర్వాత మోడరైజ్ అయితది గానీ, సమస్యలను అట్లే పెట్టుకొని ఏ విధంగా మన అంటే అద్దాల మేడలు కట్టుకోవడం వల్ల మన బతుకులేం మారవు గదా! ఈ యూనివర్సిటీకి ఏదో 4 బిల్డింగ్‌లు వచ్చినంత మాత్రాన, 4 హాస్టల్‌లు వచ్చినంత మాత్రాన యూనివర్సిటీలో ఉన్న పేద విద్యార్థుల బతుకులు మారాయి గదా! విద్యార్థుల బతుకులు ఎప్పుడు మారతాయి? వాళ్ళకి సరైన విద్యను అందించినప్పుడు, సరైన వసతులు అందించినప్పుడు మాత్రమే యూనివర్సిటీలో ఉన్న విద్యార్థుల బతుకులు మారతాయి. కానీ దాన్ని పట్టించుకోకుండా ఇంతసేపు మేము ఒక బిల్డింగ్ కడతా ఉన్నాం, హాస్టల్ బిల్డింగ్ కడతాము, లేతే మేము గార్డెన్‌లు చేస్తా ఉన్నాం. చిన్న చిన్నవి ఇవి కాదు కదా విద్యార్థులకు కావాల్సింది. ఇప్పుడు వాస్తవానికి ఏందంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా లైబ్రరీ ఉంది. లైబ్రరీలో అసలు డిజిటల్ లైబ్రరీ లేదు ఇంత పెద్ద యూనివర్సిటీలో. డిజిటల్ లైబ్రరీ గానీ ఇలాంటివి పెట్టాలని చెప్పేసి విద్యార్థులు పదే అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశం ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా అయిపోయింది. ఇంగ్లీష్ నాలెడ్జ్ అంతా ముందుకెళ్తా ఉన్నది. ఇంకా కూడా మన యూనివర్సిటీ కొన్ని టెక్నికల్‌గా మనం ఆ విషయాల్లో ముందుకెళ్తలేం కాబట్టి ఇలాంటి విషయాలు మీరు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పేసి ఉన్నతాధికారులకు చెప్తే వాళ్ళు పట్టించుకోవట్లేదు కాబట్టి దయచేసి మీరు ఈ తెలంగాణకి పెద్దన్నగా, ముఖ్యమంత్రిగా మీరు యూనివర్సిటీ లాంటి అంటే పేద యూనివర్సిటీలో పేద విద్యార్థులు చదువుకునే యూనివర్సిటీలో మీ మీద ప్రేమ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక కన్సర్న్ తీసుకొని ఒకసారి మీరు ఈడికి వచ్చే ముందు ఒక సమీక్ష ఏర్పాటు చేసుకొని యూనివర్సిటీకి అంటే తాత్కాలికంగా ఏం కావాలి అంటే ప్రస్తుతానికి మీరు పూర్తి స్థాయిలో యూనివర్సిటీ డెవలప్మెంట్ కూడా ఎలాంటి వసతులు ఉంటే బాగుంటుందని చెప్పి దీనిపైన మీరు ఒక పూర్తి స్థాయిలో ఒక మంచి సమీక్ష ఏర్పాటు చేసుకొని రావాల్సిందిగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంటే 100 ఏళ్లు ఉన్న ఉస్మాన్ యూనివర్సిటీ, 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఉస్మాన్ యూనివర్సిటీ గత 10 ఏళ్లుగా చాలా నిర్వీర్యం అయిపోయింది అని చెప్పేసి, 10 ఏళ్లుగా బాగా సంఖ్యలలో ఉంది అని చెప్పి ఈ విధంగా చాలా వరకు వార్తలు వస్తున్న పరిస్థితి చాలా మంది చెప్తా ఉన్నారు. ఏం కోల్పోయారు అన్న గత 10 ఏళ్లలో ఉస్మాన్ యూనివర్సిటీ ఏం కోల్పోయిందంటే ఏం చెప్తారు? ఈ 10 ఏళ్లలోన ఎప్పుడైతే తెలంగాణ కోసం ఈ యూనివర్సిటీలో ఉద్యమం మొదలైందో అప్పుడు మాకు పూర్తి స్వేచ్ఛ ఉండే. ఇక లాస్ట్ ఆ 10 ఏళ్లలో తెలంగాణ ఉద్యమం గాని, వందే భారతం ఉద్యమం గాని, ఏ ఉద్యమాలు తీసుకున్నా ఈ ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ మీద ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో యూనివర్సిటీ విద్యార్థులు స్వేచ్ఛగా మా హక్కుల్ని మేము అంటే సమాజాన్ని తెలియజేయడం కోసం కావచ్చు, లేతే ప్రజాస్వామికబద్ధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో మాట్లాడేది. కానీ ఆ 10 ఏళ్ళు అసలు ఈ యూనివర్సిటీలో స్వేచ్ఛను కోల్పోయినాం మేము. యూనివర్సిటీలో స్వేచ్ఛను కోల్పోయినాం కాబట్టి ఆ స్వేచ్ఛ రావాలి, స్వతంత్రం రావాలని చెప్పేసి మళ్ళీ అంటే మార్పు రావాలి తెలంగాణలో, ఇలాంటి నిర్బంధాల తెలంగాణ మనకొద్దని చెప్పేసి మనం మళ్ళీ 2023లో ఉద్యమం చేసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే యూనివర్సిటీలో మంచి ఒక స్వేచ్ఛా వాతావరణం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి అంటూ ప్రజాపాలన, స్వేచ్ఛా పాలన ఇదని చెప్పేసి ఆ విధంగా అనిపిస్తుందా మీకు యూనివర్సిటీలో? 10 ఏళ్లకు ఇప్పటికి పోలిస్తే మాత్రం మెరుగైన ఒక స్వేచ్ఛ అయితే ఉంది వాస్తవానికి. అప్పటికి ఆ 10 ఏళ్లలో నిర్బంధం అయితే లేదు. అప్పుడు విద్యార్థులు మాట్లాడితే కేసులు పెట్టే వాళ్ళు, అసలు విద్యార్థులు కనీసం ఒక అడ్మిషన్ బిల్లింగ్ కూడా రానియకపోయారు. ఇప్పుడు
అట్లాంటి పరిస్థితులు ఏం లేవు. ఎంతో కొంత అయితే కొంచెం మార్పు ఉంది. ఇప్పుడు ప్రిన్సిపల్ గానీ, రిజిస్టర్స్ గానీ, లేకపోతే వీసీలు గానీ కొంత యాక్సెస్ అది ఉంది కాబట్టి అప్పటికిప్పటికి స్వేచ్ఛ అయితే ఉంది. కాకపోతే ఆ స్వేచ్ఛని ఇంకా మేము పూర్తి స్థాయిలో కోరుకుంటున్నాం. ఎందుకంటే కొంత ఈ మధ్య కాలంలో యూనివర్సిటీ యాజమాన్యాలు ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు మీటింగ్‌లు పెట్టొద్దు, పర్మిషన్ తీసుకోవాలా, అంటే బహిరంగ ప్రదేశాల్లో కొన్ని ఒక సర్క్యులర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి అది విద్యార్థుల హక్కును కాలరాసే విధంగా ఆ సర్క్యులర్ ఉందని చెప్పేసి మేము ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం. యూనివర్సిటీ యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్ళాం. కాకపోతే వాళ్ళు చెప్పేది ఏందంటే ఇది మేము ఓన్లీ మా ఆఫీస్‌ల వరకే ఉంది కాబట్టి మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టట్లే అని మాట్లాడుతున్నాం. అలాంటి కొన్ని చిన్నటువంటి ఒక ఆటంకాలు కలిగించే టైంలో ఖచ్చితంగా మీరు ఒక ముందస్తుగా అంటే మీరు ఒక చర్య తీసుకొని దాన్ని దాన్ని కొంచెం రిసాల్వ్ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో ఇప్పుడు మీరు ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థిగా ఏం కోరుకుంటున్నారు? అంటే రేవంత్ రెడ్డి గారు రాబోతున్న పరిస్థితి, సో మీరు మీ ఆర్ట్స్ కాలేజ్ పక్షాన కావచ్చు, మీ పక్షాన కావచ్చు, ఓ విద్యార్థిగా ఏం చెప్పాలనుకుంటారు రేవంత్ రెడ్డి గారికి? ఒకటే అండి. అంటే రేవంత్ రెడ్డి గారు రావడాన్ని మేము ఖచ్చితంగా స్వాగతిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు వచ్చే ముందు యూనివర్సిటీలో ఉన్నటువంటి నిధుల కొరత, ఇప్పుడు 7 కోట్ల రూపాయల బకాయిల స్కాలర్‌షిప్ ఉన్నది. అది ఒకటి మీరు ముందు మాకు క్లియర్ చేయాలి. అదే విధంగా మాకు సరిపడా ఉపాధ్యాయులు లేరు, అదొకటి క్లియర్ చేయాలి. అదే విధంగా విద్యార్థులకు మెరుగైన హాస్టల్ వసతులు లేవు, అది ఒకటి. ఇలాంటి చిన్న సమస్యలు ఒక 2, 3 ఉన్నాయి. అవిటిని మీరు క్లియర్ చేసుకొని వస్తే ప్రధాన సమస్యలు ఈ 2, 3 సమస్యలు మీరు ముందస్తుగా క్లియర్ చేసుకొని ఇక్కడికి వస్తే బాగుంటుంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏదో మీరు గత ఒక 2, 3 నెలల క్రితం వచ్చినప్పుడు ఏదైతే మాట్లాడిపోయారో అట్లా కాకుండా ఇక్కడికి వచ్చే ముందు ఖచ్చితంగా మీరు ఒక బడ్జెట్ ఒక నివేదికతో ఖచ్చితంగా విద్యార్థుల సమస్యల కోసం వచ్చినా ఇక్కడికి మీ సమస్యలు ఇవి ఉన్నాయి, ఇగో నేను పరిష్కరిస్తున్నా అని చెప్పేసి ఈ వేదిక మీద మీరు మాకు ఒక నమ్మకాన్ని భరోసా ఇచ్చే విధంగా మీరు వస్తే బాగుంటుంది. కానీ ఏదో లాస్ట్ టైం వచ్చిపోయినట్టుగా నేను మళ్ళీ పోతున్నా అనే విధంగా వస్తే బాగుండదు. ఎందుకంటే మీరేదో పంతం నెగ్గించుకోవడానికి, అంటే గత ప్రభుత్వాలు గత సీఎంలు ఎప్పుడు నేను యూనివర్సిటీకి రాలేదు ఇప్పుడు నేను వస్తున్నా అని చెప్పుకోవడం పంతం నెగ్గించుకోవడం వచ్చే విధంగా అయితే విద్యార్థుల్లో ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. అలాంటి పంతం నెగ్గించుకునే కాకుండా మీరు నిజాయితీగా అంటే యూనివర్సిటీ విద్యార్థులపైన ప్రేమ, ఈ యూనివర్సిటీ పైన అంటే మీరు ఒక ఖచ్చితత్వం ఒక ప్రణాళిక మీకుంటే రండి, మేము స్వాగతిస్తూ ఉన్నాం. మీరు వచ్చిన తరుణంలో ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం. యూనివర్సిటీ విద్యార్థులు మీ అందరికీ అండగా ఉంటాం కాబట్టి వచ్చే ముందు యూనివర్సిటీ సమస్యలు ఒక నివేదిక తయారు చేసుకుని వచ్చి పరిష్కరించే విధంగా మీరు ఉండాలని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.